మొన్న రాత్రి అనౌన్స్ చేసిన జాతీయ సినిమా అవార్డుల జాబితా మీరందరూ చూసే ఉంటారు కదా. ఈ 2 రోజులు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక, చిన్న కాదు కదా సినిమా టీం, కల్కి సినిమా టీం, ఇంకా మన సుకుమార్, ఇలా మంచి సినిమాలు అనుకున్న ప్రతి సినిమాకి అవార్డు వచ్చింది. కానీ అంతకు ముందు ఇలా జరిగేది కాదు. జక్కన చేసిన ఒక్క ప్రయోగం తెలుగు సినిమాకి ఇంత అటెన్షన్ తెచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాల అనౌన్స్మెంట్ వస్తే తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. అయితే ఆ ఆసక్తిలో ఎక్కువసార్లు నిరాశ ఎదురయ్యేది. తెలుగు సినిమాకి కనీసం ఒక అవార్డైనా వస్తుందా, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అయినా మన సినిమా ఎంపిక అవుతుందా అనే డౌట్స్ ఉండేవి. చాలా ఇయర్స్ అసలు మనకి అవార్డే రాలేదు. మంచి సినిమాలు వచ్చినా ప్రతిభావంతులైన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అద్భుతమైన పని చేసినా జాతీయ స్థాయిలో వారికి తగిన గుర్తింపు రావడం చాలా అరుదుగా కనిపించేది. ప్రత్యేకంగా 2007 నుండి 2011 మధ్య కాలాన్ని పరిశీలిస్తే ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ 5 ఏళ్లలో 4 సార్లు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా కూడా ఏ సినిమా ఎంపిక కాలేదు. ఆ సమయంలో మంచి సినిమాలు లేవు కాబట్టే అవార్డులు రాలేదని చెప్పడం సరైంది కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటికి నాణ్యమైన కథలు, గొప్ప నటన, అద్భుతమైన సాంకేతిక ప్రతిభ ఉన్న సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ అవి జాతీయ అవార్డుల జ్యూరీ దృష్టిలో పెద్దగా చోటు సంపాదించుకోలేకపోయాయి. తెలుగు సినిమాలపై చిన్న చూపు ఉందనే విమర్శలు అప్పట్లో తరచూ వినిపించాయి. అయితే ఆ పరిస్థితి శాశ్వతంగా మారడానికి ఒక సినిమా కీలక పాత్ర పోషించింది. అదే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి. 2015లో రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం తెలుగు సినిమా చరిత్రనే కాదు, భారతీయ సినిమా దిశను కూడా మార్చేసింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమాకు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి వరకు తెలుగు చిత్రాలను ప్రాంతీయ సినిమాలుగా మాత్రమే చూసిన చాలా మంది బాహుబలి తర్వాత వాటి స్థాయిని కొత్త కోణంలో చూడడం ప్రారంభించారు. బాహుబలి విజయం తర్వాత తెలుగు దర్శకుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. భారీ కథలు, కొత్త ఆలోచనలు, ప్రపంచ స్థాయి సాంకేతిక నాణ్యతతో సినిమాలు తెరకెక్కించడం ప్రారంభమైంది. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా విభిన్న కథలు రావడంతో పాటు చిన్న సినిమాలు కూడా నాణ్యతతో రూపొంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మొదలైంది. ఈ మార్పు ప్రభావం జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో తెలుగు సినిమా ఎన్నో అరుదైన గౌరవాలను అందుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితలుగా సుకుమార్, సాయి రాజేష్, ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ వంటి ప్రముఖులు జాతీయ అవార్డులు అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఎంత పెరిగిందో చెప్పడానికి నిదర్శనం. ఈ ఏడాది ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు తెలుగు సినిమాకు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. మొత్తం 9 జాతీయ అవార్డులు తెలుగు చిత్రాలకు దక్కడం విశేషం. ఒకప్పుడు ఒక్క అవార్డు కోసం ఎదురు చూసిన తెలుగు సినిమా ఇప్పుడు ఒకే ఏడాదిలో అనేక విభాగాల్లో జాతీయ గుర్తింపు సాధించడం సినీ పరిశ్రమ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. ఈసారి అవార్డుల్లో అత్యధికంగా చర్చనీయాంశమైన చిత్రాల్లో కమిటీ కుర్రాళ్ళు ఒకటి. కొత్త నటీనటులతో దర్శకుడు యదువంశీ రూపొందించిన ఈ చిత్రం రిలీజ్ సమయంలోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, సామాజిక విలువలు, యువత ఆలోచనలను హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఈ సినిమాకు మెగా డాటర్ నిహారిక కొనిదెల నిర్మాతగా వ్యవహరించారు. బాక్సాఫీస్ తో పాటు ఓటీటీలో కూడా మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంతో పాటు ఉత్తమ మేకప్ విభాగంలో కూడా అవార్డు అందుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో కూడా ఈ సినిమా పలు విభాగాల్లో గుర్తింపు పొందడం విశేషం. అలాగే దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన భారీ విజువల్ స్పెక్టాకిల్ కల్కి 2898 AD కూడా జాతీయ అవార్డులో తన సత్తా చాటింది. భారతీయ పురాణాలను భవిష్యత్ ప్రపంచంతో కలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసింది. అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు లభించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా జాతీయ అవార్డును అందుకోవడం మరో విశేషం. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ కూడా ఈసారి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. జీవిత సత్యాలను ఎంతో సరళంగా చెప్పే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ప్రేక్షకుల మనసులను తాకేలా రాసిన డైలాగులకు వెంకీ అట్లూరికి ఉత్తమ సంభాషణల రచయితగా జాతీయ అవార్డు దక్కింది. సాధారణ మనిషి జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ చిత్రానికి వచ్చిన గుర్తింపు తెలుగు రచయితల ప్రతిభకు మరో నిదర్శనం. ఇక బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన
పుష్ప 2 కూడా 2 జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు లభించింది. కథను ఆసక్తికరంగా మలిచిన తీరు, పాత్రల రూపకల్పన, భావోద్వేగాల మేళవింపుకు ఈ గుర్తింపు దక్కింది. అలాగే సినిమాలో పాత్రల లుక్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కాస్ట్యూమ్ డిజైనర్లు దీపాలి నూర్, శీతల్ శర్మలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో జాతీయ అవార్డు లభించింది. చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న 35 చిన్న కథ కాదు కూడా ఈసారి జాతీయ అవార్డుల్లో మెరిసింది. కుటుంబ విలువలు, పిల్లల ఆలోచనలు, విద్యా ప్రాముఖ్యతను ఎంతో హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. అంతేకాకుండా ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న బాలనటుడు అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. ఈ అవార్డులన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగు సినిమా ఇప్పుడు కేవలం వాణిజ్య విజయాలకే పరిమితం కావడం లేదు. కథ, సాంకేతిక నైపుణ్యత, నటన, రచన, సంగీతం, విజువల్ ప్రెజెంటేషన్ వంటి ప్రతి విభాగంలోనూ దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రమాణాలను అందుకుంటోంది. పెద్ద సినిమాలే కాదు, చిన్న చిత్రాలు కూడా తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.